తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసులకు పథకాలు అందజేశారు. ఇక అంతకుముందు హైదరాబాద్ లోని గన్ పార్క్ లో ఉన్న అమరవీర స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం ముందు పూలను ఉంచి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల సక్సెస్ గురించి వివరించారు సీఎం. తెలంగాణ కళను సహకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతమిస్తున్నామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని, రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టుగా తెలిపారు సీఎం రేవంత్. అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర బ్యారేజ్ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. ప్రజా శ్రేయస్సు ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము.